వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. మంత్రుల సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పాలకొల్లు బంగారు వారి శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘ భవనమునందు శ్రీ వాసవి మాత జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఆర్యవైశ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ వారు ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి నామాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను.
నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహిళల ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. 5 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో నీరు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. దారుణం దారుణం 5 రోజులైనా మంచినీళ్ళు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా మంచినీళ్ళు ఇవ్వకపోవడం. ఇవ్వాలి తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, ఇవ్వాలి తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే. దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం, కావాలి ట్యాంకుల ద్వారా తాగునీరు, ట్యాంకర్ల ద్వారా తాగునీరు వెంటనే కావాలి, అధికారులు వెంటనే ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు. దారుణం 5 రోజులైనా మంచినీరు ఇవ్వకపోవడం, దారుణం సమస్యను పరిష్కరించాలి, తాగునీరు సమస్యను అధికారులు వెంటనే కావాలి, ప్రజాప్రతినిధులు వెంటనే కావాలి, అధికారులు వెంటనే ఇవ్వాలి తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు. పరిష్కరించాలి మల్లవరం లంక గ్రామంలో తాగునీటి సమస్యను, పరిష్కరించాలి మంచినీటి సమస్యను, ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు, ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు. ఇక్కడ స్నానం చేయడానికి నీళ్ళు లేక ఇవ్వాలి తాగునీరు వెంటనే, ఇవ్వాలి తాగునీరు వెంటనే, ఇవ్వాలి తాగునీరు వెంటనే, ఇవ్వాలి తాగునీరు వెంటనే, ఇవ్వాలి మల్లవరం లంక గ్రామంలో తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు. దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం. ఎం రామాంజనేయులు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు తాగునీరు సమస్య మీద నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామ సచివాలయం దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఈ రోజుకి 5 రోజుల నుంచి ఈ గ్రామంలో తాగునీరు అందడం కదా అసలు ఇవ్వడం లేదు. ఈ ఇచ్చే నీరు కూడా ఎప్పుడు చూసినా నిత్యం 360 రోజులు పచ్చగానే మట్టితోటి వస్తుంది. ఇప్పుడు ఆ నీళ్లు కూడా మాకు కనీసంగానే ఏదో చేతులు కడుక్కోవడానికో, స్నానం చేయడానికో, వంట చేసుకోవడానికో లేవు. ఈ నీరుతోటి మేము వంట చేసుకుంటుంటే ఆ వండుకున్న అన్నం కూడా పచ్చగానో నల్లగానే వస్తుంది తప్ప ఇక్కడ శుద్ధి చేసి నీరు ఇవ్వట్లేదు అనేది ప్రజలు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ 5 రోజుల నుంచి ఇంత పరిస్థితి ఏంటంటే ఆ నీరు కూడా రావట్లేదు. కాబట్టి ఇక్కడ మేము సచివాలయం దగ్గర ధర్నా పెట్టాము. ఇక్కడ ఇప్పుడు 10:30-11 కావచ్చు వస్తుంది. కానీ ఇంతవరకు గ్రామ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఇతర ఏ అధికారులు ఈ పంచాయతీ తలుపులు తాళం తీసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఇంత వ్యవస్థ ఇంత దారుణంగా జరుగుతుంది అనేది ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ మల్లవరం లంక ప్రధానంగానే, తర్వాత మల్లవరం, లిగితిపూడి, కొప్పరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎప్పుడు కూడా ఇక్కడ తాగునీరు సమస్య, రా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది తక్షణం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చే వరకు ఈ ఆందోళన నిర్మించమనేది ఒకటి. ఎవరు వచ్చినా ఇప్పుడు తక్షణం ట్యాంకుల ద్వారా నీరు రప్పించి ఈ మే నెల సీజన్ అయ్యి మళ్ళీ పంటకాలం వదిలి శుద్ధి చేసి నీరు ఇచ్చే వరకు ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వకపోతే మేము డైరెక్ట్ గా ఎండి ఆఫీసుని కానీ, ఆర్డీ ఆఫీసుని కానీ ముట్టడిస్తాము. కాబట్టి దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఊళ్ళో పైప్ లైన్ బద్దలైపోయింది అంటున్నారు. ఇది ఈవేళే కాదు, ఇప్పటికీ 10-15 సార్లు సంవత్సర కాలంలో పగిలిపోయింది. మరి దీనికి మాట్లాడితే నిధులు లేవని, లేకపోతే ఎవరు వర్కర్ లేరని, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదని ఇలా ఉంటే మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రజాప్రతినిధులు ఉన్నాయా అని మేము అడుగుతున్నాము. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద జోక్యం చేసుకుని మాకు ఒక గంటలో ఖచ్చితంగా ఇక్కడికి ట్యాంకుల ద్వారా తాగునీరు రప్పించి మొత్తం గ్రామం అంతా కూడా ఇవ్వాలి.
లేని పక్షంలో ఇదే జనం వెళ్ళి మేము రాష్ట్ర రోడ్డుకి నేషనల్ హైవే మీద కూర్చుని అయినా సరే ఈ అధికారులు లొంగేస్తామో సమస్యలు పరిష్కరించే వరకు వదలమని తెలియజేస్తున్నాం. మాది మలవర లంకసారం నరసాపురం మండలం. ఇక్కడ ట్రాన్స్ఫారం అప్పుడే 20 రోజుల నుంచి అప్పుడే ట్రాన్స్ఫార్ కాపర్ కాలిపోయి అన్ని అయిపోయి మా ఫీజులు కొట్టేసి ఏడిపించేస్తుంది సార్. కరెంట్ అసలు ఉండలేదు. దానివల్ల మనం కరెంట్ వల్ల మనం కరెంట్ అసలు ఉండలేదు. 1 ఫేజ్ కట్ట ఉండలేదు, 2 ఫేజ్ కట్ట ఉండలేదు. జీరోకి వస్తుంది. అసలు ఫ్రిడ్జ్లో ఇవన్నీ కాలిపోతున్నాయి. ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, ఈ ఇన్వర్టర్లు కాలిపోతున్నాయి. తర్వాత మరి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఎట్టుకున్నాయి అన్నీ పాడైపోతున్నాయి. సంటి పిల్లలు కట్ట ఇబ్బంది అయిపోతుంది సార్. ఇప్పుడు కరెంట్ వల్ల బాగా ఎన్నిసార్లు తీసేస్తారు సార్? ఏమో గంట అరగంట కరెంట్ అసలు ఉండలేదు. పడట్లేదు. పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాము. రెండోది కరెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాం బాబా. ఏదైనా మీటర్లో కాలిపోయి ఎన్ని కాలిపోయి ఫ్యాన్ కూడా తిరుగుతలేదు పండు మాకు అన్ని కాలిపోయినాయి బాబు. వింటున్నారండి సార్? మరి అది మాకు మీరు మాకు న్యాయం చేసి మీరు గ్రామస్తులు ఏమి చేయరు. మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాలి మాకు న్యాయం. అర్థమైందండి? కమ్యూనిస్ట్ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఏ నాయకులైనా మాకు న్యాయం చేసి మాకు మధ్యాహ్నం కల్లా వాటర్ రప్పించాలి. ఈ రోజు ప్రపంచ తలసేమియా డే సందర్భంగా బ్రాడిపేట బైపాస్ రోడ్లో ఉన్న ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ నందు పలువురు తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం మరియు అవసరమైన ఫిల్టర్ సెట్లను అందజేశారు. నర్సాపురం ప్రాంతానికి చెందిన డి మేరీ వయసు 23, మల్లిపూడి గ్రామానికి చెందిన పాములు పూర్ణ సత్యసాయి వయసు 15. వీరిరువురికి అవసరమైన రక్తాన్ని ఫిల్టర్ సెట్లను ఆపద్బంధు బ్లడ్ బ్యాంకు ఈడుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తుల రామలింగేశ్వరరావు, రూరల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు సొలస సుబ్బారావు గార్ల చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఈడుపల్లి శ్రీధర్, కడలి సతీష్, రూరల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనపరెడ్డి సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ తలసేమియా డే సందర్భంగా మా బ్లడ్ బ్యాంక్ ఆపద్బాంధు బ్లడ్ బ్యాంక్ శ్రీధర్ గారికి అలాగే సతీష్ గారికి స్టాఫ్కి ఇవాళ ఏంటంటే ఇక్కడ మేము తలసేమియా పేషెంట్స్కి ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ మరి జనసేన ఆయన కూడా ఇప్పటికీ ఎంతోమంది దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి ఒక్కొక్కరు 45 సార్లు 50 సార్లు కూడా ఇచ్చిన కూడా ఉన్నారండి. ఎవరికి ఏం బ్లడ్ కావాలో వాళ్ళు వచ్చి నిజంగా సర్వీస్ చేయడం నిజంగా రియల్ సర్వీస్. ఇవాళ మేము తలసేమియా పేషెంట్స్కి ఇవాళ ఇస్తున్నాం బ్లడ్. ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. తప్పకుండా మేము పాలకొల్లు రూరల్ లయన్స్ క్లబ్ తరఫున అలాగే మా ప్రెసిడెంట్ గారు, అలాగే మా కొంపూరి సుబ్బారావు గారు, నేను జెర్సీ రంగారావుని, అలాగే వాళ్ళు మెయిన్ డోనర్స్ అండి ఇక్కడే వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తారు. నిజంగా చాలా హెల్ప్ అనమాట. నిజంగా వాళ్ళకి నిజంగా తలసేమియా పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మా ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ ద్వారా మా శ్రీధర్ అలాగే సతీష్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. రోజు క్లబ్ తరఫున తప్పకుండా తరఫున ఈరోజు ప్రపంచ తలసేమియా డే. తలసేమియా వ్యాధి అంటే చాలామందికి పూర్తిగా తెలియదు. అది పాపం ఏ పాపం పుణ్యం తెలియదు. చిన్నారి పాపలకు జన్యులోపం వల్ల వచ్చే వ్యాధి. అది భయంకరమైన వ్యాధి. పైకి చాలామందికి తెలియదు. మన అందరికీ కూడా బ్లడ్ రౌండ్ ఆకారంలో ఉంటాయి. సెల్స్ రౌండ్ ఆకారంలో ఉండడం వల్ల ప్రతి కణం ఇంకో కణంతో మెర్జ్ అయ్యి కలిసి పునరుత్పత్తి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని క్షణాల్లో చనిపోయి మళ్ళీ క్షణాల్లో పుడతాయి. అది రక్తం అనేది బోన్ మేరాలో ఉత్పత్తి అయ్యే ఒక ప్రక్రియ. కానీ తలసేమియా వ్యాధుల్లో రక్త కణాలు పలకలుగా ఉంటాయి. ఈ పలకలుగా ఉండడం వల్ల కణాలు వేరే కణంతో మెర్జ్ అవ్వలేని పరిస్థితి. వీళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి అంటే వీరికి రక్తం ఎక్కించుకోవడం ఒక్కటే మార్గం. అది జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఈ రోజుని ఇక్కడ ఉన్న మన పూర్ణ సత్యసాయికి 15 సంవత్సరాలు, నెలకి 4 సార్లు ఎక్కించుకున్న పరిస్థితి. వీరి పాప డి మేరీ నరసాపురం నెలకు 2 సార్లు, వయసు 23 సంవత్సరాలు. అంటే
వీళ్ళకి రక్తం ఎక్కించడం తప్ప మరో మార్గం లేదు. వాళ్ళ జీవితం అంతా రక్తం మీద ఆధారపడింది. కాబట్టి ప్రపంచంలో స్వచ్ఛందంగా చేసే రక్తదాత అందరూ కూడా వీరికి సహాయ సహకారాలు అందించి ముందుకు రావాలి. ఈరోజు ప్రత్యేకించి మినిమించిలపాడు నుంచి వచ్చిన సోదరులు చంద్రశేఖర్ మంగరాజులు వీరికి అవసరమైన రక్తాన్ని దానం చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఒక సంవత్సరం కాలం నుంచి ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఒక 5 తలసీమియా బాధితుల్ని దత్తత తీసుకొని ప్రతీ నెల అవసరమైనటువంటి రక్తాన్ని ఉచితంగా అందించినందుకు మా సతీష్, ఆనంద్, మా శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవలు మరిన్ని కొనసాగాలని కోరుకుంటూ చిరంజీవి ఫ్యాన్స్ తరఫున, జనసేన తరఫున కూడా వారికి అభినందనలు. పాలకొల్లు పట్టణం ఎల్లార్పేటలో నివాసం ఉంటున్న పెరిచెర్ల మణికంఠ వర్మ వయసు 25 సంవత్సరాలు ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. ఈయన భీమవరం రాజీవ్ శ్రీ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఈ అబ్బాయి తండ్రి కూడా అనారోగ్యంతో మృతి చెందారు. తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నారు. అబ్బాయి వైద్యం కష్టమైనందున మన కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాలకొల్లు వారి తరపున క్లబ్ ఈసీ మెంబర్ అయిన రుద్రరాజు శ్రీనివాసరాజు వైద్యం నిమిత్తం 10,000 రూపాయలు మరియు క్షత్రియ సంక్షేమ పరిషత్ పాలకొల్లు తరపున ప్రెసిడెంట్ సిహెచ్ సూర్యనారాయణ రాజు సూరిబాబు 5,000 రూపాయలు వైద్యం నిమిత్తం సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ పెన్మెత్స బుద్ధరాజు గారు పాల్గొన్నారు. ఈ రోజు చవాకుల చారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్ రైజ్ సంయుక్త ఆధ్వర్యంలో పాలకొల్లు రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పాలకొల్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోల రజనీ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ బాబు, నారిన ప్రతాప్ రామనాయుడు, మాజేటి రాజా, కేతా ఫణి, డేగల సూర్యప్రభ, మండ సీను, రాయి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో జరిగిన జిల్లా రివ్యూ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, సహచార మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ఇంకా కొంత వర్క్ 197 కిలోమీటర్లు ఒక 30 వర్క్స్కి అయితే అవసరం ఉంది సార్. అది సబ్మిట్ చేశారు. కాబట్టి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం ఏమైంది కదా, ఇవి ఈజీలీ ఏ రూట్ అది మే నెలలో కంప్లీట్ చేయాలి. మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత కాదు. నెక్స్ట్ తీసుకుని అందరికీ నోటీసులు మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే వ్యవసాయకమైనటువంటి జిల్లా. అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే రబీ ఉందో, మరి ఇప్పుడు కోతల సమయం, ధాన్యం అంతా కూడా ప్రొక్యూర్మెంట్కి వచ్చినటువంటి దశలో దాని మీద ఎక్కడ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, దీన్ని సమర్థవంతంగా కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు సమీక్షలో కూడా మేము చూస్తే మన పశ్చిమ గోదావరి జిల్లాకు మరి 6 లక్షల మెట్రిక్ టన్నులు మొదట్లో టార్గెట్ పెట్టుకుంటే ఈవేళ దిగుబడులు బాగా పెరిగాయి. ప్రతి ఎకరము కూడా 60-65 బస్తాలు దిగుబడులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ధాన్యం సొమ్ములు కూడా ప్రభుత్వానికి అమ్మితే 48 గంటల్లోపునే బ్యాంకు అకౌంట్లోకి, రైతుల అకౌంట్లోకి నేరుగా దళారులతో సంబంధం లేకుండా పడుతున్నటువంటి దశలో మరి ప్రైవేటుగా ధాన్యం అమ్మకుండా గవర్నమెంట్గా ధాన్యం అమ్ముతున్నటువంటి స్థితిలో 6 లక్షల మెట్రిక్ టన్నులకి కూడా మరి మించి నిన్ననే నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడి మరి ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు కూడా అదనంగా కూడా ఈ యొక్క జిల్లాకు కేటాయించాము అని అంటే ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఇప్పటికే 1,70,00,000 సంచులు కూడా ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికి 1,200 కోట్ల రూపాయలు 55,000 రైతుల దగ్గర నుండి 1,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ధాన్యం ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క మన జిల్లాలో 1,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మళ్ళీ రైతులకి 1,125 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో వేసాం. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఎందుకంటే ఈవేళ 95% ఈవేళ ఆల్రెడీ రైతులకి అమౌంట్ కూడా జమ చేసినటువంటి పరిస్థితి.
అంతేకాదు ఈవేళ మేము గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఎదురొచ్చి చెప్తూ ఉన్నారు. గతంలో మేము ధాన్యం అమ్ముకోవాలంటే రైస్ మిల్లుల దగ్గర వారవేసి రోజులు పగలు రాత్రి అనే తేడా లేకుండా పడిగాపులు కాచేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మాకు నచ్చినటువంటి మిల్లుకు మేము తోలుకునేటువంటి విధంగా ప్రభుత్వం మాకు వెసులుబాటు కనిపించింది. గతంలో నెల 2 నెలలు కూడా అకౌంట్లకి సొమ్ములు పడినటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అమ్మిన 48 గంటలకే మా అకౌంట్లో మరి జమ అవుతుందని వేళ రైతులే వేళ ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో సంచులు కూడా మరి దానికి ఉన్నటువంటి ఏదైతే ఆ బెజ్జాలతోటి ఆ యొక్క సంచుల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా మరి బయటికి పోయి తరుకు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అటువంటివి ఏమీ లేకుండా ఈవేళ రైతు క్షేమమే ఈ ప్రభుత్వం మరి క్షేమంగా తలిచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ధాన్యం బకాయిలు కూడా ఈవేళ 1650 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే ఈ రకంగా రైతు క్షేమమే తమ సంక్షేమంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క సమీక్షా సమావేశంలో తీసుకుని భవిష్యత్తులో కూడా రిమైనింగ్ ఇంకా ఎక్కడైనా కళ్ళాల్లో కానీ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి ధాన్యం గింజను కూడా కొనేటువంటి శక్తి ఈవేళ ఈ ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే కొంతమంది మనం చూసాం ఏదైతే మాజీ మంత్రి మరి ఆయన కూడా అబద్ధాలు అసత్యాలు ఆయన మాట్లాడతాడు. వాళ్ళ అవినీతి పత్రిక రోజు అచ్చులు అబద్ధాలన్నీ కూడా అచ్చులేసి ప్రచురిస్తూ ఉంటుంది. మరి ఈవేళ వాళ్ళకు కళ్ళుండి కనిపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈవేళ 1200 కోట్ల రూపాయలు ధాన్యం కొంటే అందులో 1120 కోట్లు ఈవేళ ధాన్యం సొమ్ములు ఇచ్చామని అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈవేళ 6 లక్షల టార్గెట్ కాదు, అవసరం ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు కూడా అదనంగా ఇచ్చామనంటే ఈవేళ మేము ఏ రకంగా రైతు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామో ఇవే పెద్ద ఉదాహరణలు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రైతు ధాన్యం అంతా కూడా కొనుగోలు చేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వెరైటీస్ కూడా భవిష్యత్తులో ప్రజలు ఉపయోగపడేటువంటి విధంగా ఆ పంటలు కూడా అంటే ఏదైతే సన్న రకం నాణ్య రకం ఏదైతే బియ్యం అవసరం అవుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని మేలు రకమైనటువంటి వంగడాలను కూడా మనం తయారు చేసుకోవాలి. ఆ రకంగా మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి మంచి వెరైటీస్ రేపు రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు రీసైక్లింగ్ చేసుకోకుండా ఇంటి దగ్గరే వండుకుని తినేటువంటి విధంగా నాణ్యమైనటువంటి బియ్యం కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్లో కానీ ఇచ్చేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నరసాపురం పట్టణంలో అద్దెపల్లి సర్వేచెట్టి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త కోట్ల రామ్ కుమార్ చెప్పారు. BJPS మహిళా కళాశాల ఆస్తులను ప్రస్తుత పాలక వర్గం కాజేస్తుందని ఆరోపిస్తూ సర్వేశెట్టి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ముందుగా సర్వేశెట్టి విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మహిళా కళాశాల ఆస్తులను నేడు అన్యక్రాంతం అవుతున్నాయి అని అన్నారు. ప్రస్తుతం పాలకవర్గం దొంగ తీర్మానాలతో ఆస్తులను కాజేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించకుండా పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాపాడుకుందాం సర్వేశెట్టి గారి ఆశయాలను, కాపాడుకుందాం సర్వేశెట్టి గారి ఆశయాలను, కాపాడుకుందాం మహిళా కళాశాల ఆస్తులను, కాపాడుకుందాం సర్వేశెట్టి గారి ఆశయాలను, ఉమెన్స్ కాలేజ్ ఆస్తులను, మహిళా కళాశాల ఆస్తులను, కాపాడుకుందాం మహిళా కాలేజీను. సిగ్గు
మహిళా కళాశాల ఆస్తులను అమ్మేయటం, సిగ్గు మహిళా కళాశాల ఆస్తులను అమ్మేయటం, సర్వేశ్వర్ ఆశయాలను చంపేయటం. మన నరసాపురం నియోజకవర్గంలో స్వతంత్రం రాకముందు 1934 సంవత్సరంలో అద్దెపల్లి సర్వేశెట్టి గారు మరి హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం అనే సంఘాన్ని ఉపయోగించి ఆ రోజుల్లో అవివాహిత మహిళలకు ఎప్పుడూ విధవులుగా ఉండేవారు. వాళ్ళని ఏదో రకరకాల మంచి జరగాలనే ఉద్దేశంతో హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం అనేది 1934 సంవత్సరంలో స్థాపించబడ్డారు. దాని అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మహిళలకి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళు స్వయంగా బతకాలనే ఉద్దేశంతో ఆయన మహిళా కళాశాలని స్థాపించడం జరిగింది. ఫస్ట్ కాన్వెంటు, తర్వాత స్కూలు, తర్వాత మ్యూజిక్ కాలేజీ, తర్వాత ఇంటర్మీడియట్ కాలేజు, డిగ్రీ కాలేజు ఓన్లీ మహిళల కోసం, కేవలం మహిళల కోసం, మహిళలకి మంచి జరగాలనే ఉద్దేశంతో స్థాపించారు. ఆయన మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా ఈ సంస్థకి రాసి, ఆయన బ్రహ్మచారిగా ఉండి ఈ ఆస్తులు రాసి, ఆయన రూపాయి ఎవరి దగ్గర లేకపోతే ఏ ఆస్తులు అమ్మలేదు. ఆయన అన్ని రూపాయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, నా దగ్గర కూడా 1000 రూపాయలు ఫీజు, సంఘం ఫీజు కోసం ఆయన స్వయంగా 40 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి నా దగ్గర మా ఇంట్లో తీసుకున్నారు. అటువంటి అందరికీ జోలు పట్టి మన కాలేజీని అభివృద్ధి చేశారు. మరి ఈ ఆస్తుల్ని పాలకవర్గం అయినటువంటి నూలి ప్రెసిడెంట్ గారు అయినటువంటి నూలి రమణమూర్తి గారు, అదేవిధంగా సెక్రటరీ నూలి శ్రీనివాసరావు, నూలి నారాయణరావు అనే అలియా శ్రీనివాసు, మరియు ట్రెజరర్ తుమ్మలపల్లి భద్రం గారు, వీళ్ళ ముగ్గురు కలిసి దొంగ తీర్మానాలు సృష్టించి అమ్మడం జరిగింది. ఇది మాకు లేటుగా తెలిసినది, కానీ అది ఆఫ్ చేయాలని మేము అందరికీ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి, మన గవర్నమెంట్ వారికి, ప్రతి ఆఫీసర్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చి ఈ దుర్మార్గాన్ని ఆపమని చెప్పేసి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నర్సాపురం పట్టణంలో ఉన్న బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీ ఆస్తులు ఈ రోజున ఇప్పుడున్న యాజమాన్యం అప్పనంగా తెగ నమ్ముతుంది. ఎందుకంటే ఈ కాలేజీ కొంతమంది గొప్ప వ్యక్తులు, పద్మశ్రీ సర్వేశెట్టి గారు మహిళ అభ్యున్నతి కోరి ఈ యొక్క కాలేజీని స్థాపించారు. 1964 నుంచి ఇప్పటి వరకు 1,00,000 మంది విద్యార్థులు ఇందులో చదువుకుని ఎందరో మంది అనేక స్థాయిల్లో ఉత్తములై ఉన్నారు. సర్వేశెట్టి గారి యొక్క ఆశయాలను తూట్లు పరుస్తూ సర్వేశెట్టి గారు ఇచ్చిన ఆస్తుల్ని ఈ రోజున అమ్మే హక్కు ఈ యొక్క యాజమాన్యానికి ఎవరు ఇచ్చారని మేము అఖిలపక్షంగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున నరసాపురం పట్టణంలో అనేక కాలేజీలు ఉన్నాయి. మిషన్ హై స్కూల్ ఉంది, 170 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది, అది కూడా ఎయిటెడ్. అలాగే టైలర్ హై స్కూల్ ఉంది, వైన్ కాలేజ్ ఉంది, జిల్లాలో కూడా డిఎన్ఆర్ ఉంది, కేజీఆర్ ఉంది, తణుకులో బీజీబీ ఉమెన్స్ కాలేజ్ ఉంది. అనేక కాలేజీలు ఈ రోజున ముందుకు సాగుతున్నాయి. ఇదే కాలేజీకి 2005లో NAC ద్వారా బి గ్రేడ్ వచ్చింది. బి గ్రేడ్ ద్వారా కొన్ని లక్షలు యూజీసీ ఫండ్స్ వచ్చినాయి. అంటే గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ప్రాపర్టీ దీని మీద హెచ్చించి ఉన్నది. మరి ఈ బిల్డింగుల్ని పబ్లిక్ ప్రాపర్టీతో కట్టిన బిల్డింగుల్ని, ఆస్తుల్ని అమ్మే హక్కు ఎవరికి ఉన్నదని మేము ప్రశ్నిస్తున్నాం. యాజమాన్యం మాకు బైలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బైలా అనేది మీరు అభివృద్ధి చేస్తానికి ఇది, అంతే తప్ప ఈ ఆస్తుల్ని తెగనమ్మటానికి కాదు. ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి. నరేష్టి పూజంటే రమ్మంతే తటదేవత అన్నారు పెద్దలు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలను అడిగాడతారంట. ఈ రోజున నరసాపురం నరసాపురంలో అద్దేపల్లి సర్వేశెట్టి గారు నిర్మించినటువంటి మరి ఉమెన్స్ కాలేజ్లో ఈ రోజున మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. అది ఈ రోజున మనకందరికీ తెలిసి ఈ రోజున అందరం కలిసి ఐక్యంగా ఇక్కడికి రావడం జరిగింది. మిత్రపక్షాలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఈ రోజున ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎంతో బాగా ఉన్నతంగా బతుకుతున్నారు. అటువంటి కాలేజీ ఈ రోజున వాటికి సంబంధించిన ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మరి అటువంటి ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు కాబట్టి మన బాధ్యత మనం నిర్వర్తించుకోవాలి. కాబట్టి ఈ రోజున మరి ఇక్కడికి వస్తే బీజేపీఎస్ ఉమెన్స్ కాలేజీని 1934లో అద్దేపల్లి సర్వేశెట్టి గారు హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘంగా ఆయన నిర్మించడం జరిగింది.
దాని ద్వారా ఎంతో మంది వితంతువులకి వివాహం చేయటం జరిగింది ఆయన. అంటే కందుకూరి వీరేశలింగం గారిని ఆదర్శంగా తీసుకొని డిప్యూటీ తహసీల్దార్ గారు అనే జాబ్ వచ్చినా కూడా ఆయన తిరస్కరించి బ్రహ్మచారిగా ఉండి ఎంతో మంది స్త్రీ జనార్దనకు ఆయన పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి సర్వేశెట్టి గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున జీవితాన్ని సార్థకత చేసుకునేది ఇది పెడితే ఈ రోజున అన్యాక్రాంతం అయిపోతుంటే ప్రతి ఒక్కరు నోరు విప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. పాల్కొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు నిరుద్యోగ యువకుల కోసం పాలకొల్లు ఇస్తున్న డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల అనేక మంది పేద యువకులు మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 96 రోజులు పూర్తి చేసుకుంది. ఉపభావాలు చివర చెప్పి ఉపభావాలు ముందు చెప్పి ప్రారంభించుకోండి. మొత్తం సెంటెన్స్ గుర్తు పెట్టుకునే కంటే కూడా ప్రతి పదం సేమ్ అలాంటి సెంటెన్స్ నెట్ రావట్లేదు. ఏంటి తెలియదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అన్ని జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదటిసారిగా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. 7 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో టీచర్లు అవ్వడానికి మంచి అవకాశం. సో డిఎస్సి అనేది ఒక మధ్యతరగతి పేద విద్యార్థి యొక్క కళ. డిఎస్సి సాధించడం అనేది ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం అనేది చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పాలన డిఎస్సి అనేది ఒక కల్పవృక్షంగా ఉంటుంది. అలాంటి డిఎస్సికి సంబంధించి చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేక ఆర్థిక భారంతో సతమతమయ్యేటువంటి పిల్లలకి కుటుంబ సమస్యల నేపథ్యంలో కోచింగ్కి వేలు పెట్టి ఆర్థికంగా భారం లేనటువంటి పిల్లలందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. తక్కువ సమయంలో అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళకి మన పాలకొల్లులోనే ధర్మారావు గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారు రామానాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవలేనటువంటి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులందరికీ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ డిఎస్సి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ క్లాసులు గత 94 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి క్రమశిక్షణతో అధునాతనమైన రాష్ట్రంలోని ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అందరినీ ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి పిలిపించుకొని నాణ్యమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కార్పొరేట్ స్థాయి కోచింగ్లకు ధీటుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సిస్టమేటిక్ అయినటువంటి ప్లానింగ్తో సార్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ విద్యార్థుల సమస్యను స్వయంగా తెలుసుకుంటూ ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ప్రతిరోజు మార్నింగ్ 8:30 నుండి 8 వరకు క్లాసులు సిస్టమేటిక్గా నిర్వహిస్తూ
పిల్లలకి స్నాక్స్, టీ, లంచ్ ఏర్పాట్లు కూడా ₹1 తీసుకోకుండా ఖచ్చితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అట్ ది సేమ్ టైం పిల్లలతో మమేకం వస్తూ పిల్లలకు కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఒక సిస్టమేటిక్గా ఇన్స్టిట్యూట్ని నడిపించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని పాలకొల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ సద్వినియోగపరుచుకొని సో మంచిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి 3 డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించున్నారు. ముందుగానే నిర్దేశిత సిలబస్ ఇచ్చి గ్రాండ్ టెస్టులు, మోడల్ టెస్టులు పెట్టి అప్ టు డిఎస్సి వరకు అన్ని విధాల పాలకొల్లు నియోజకవర్గంలో డిఎస్సి ఆస్పిరెంట్లకి అన్ని విధాల సహాయ సహకారం అందించడానికి ఈ సంస్థ చాలా కృషి చేస్తుంది. చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఒక సిస్టమేటిక్గా సాగుతుంది. సో రాబోయే కాలంలో మరిన్ని మంచి ఫలితాలు వచ్చేలాగా ఈ సంస్థ కృషి చేస్తుంది. సో చాలా డెడికేషన్, కమిట్మెంట్తో ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా పాలకొల్లు నియోజకవర్గ విద్యార్థులకి ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసుకురావడమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకు సో ఇన్స్పిరేషన్గా సారు నిలవడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సో ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు నేను సంతోషిస్తూ రాబోయే కాలంలో మీరందరూ టీచర్లుగా ఎదుగుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1592వ రోజు పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి ఫ్యాన్స్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొల్సి తులసిరామ్, కేశవ, పిజ్నిరాము తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనే తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1592వ రోజుకి చేరుకుంది. ఈ 1592 రోజుల నుంచి ఇది పేదల ఆకలి తీరడానికి నిర్విఘ్నంగా, నిరాఘాటంగా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే మన ప్రీతమ నేత, మా సినిమా నటులు నందమూరి బాలకృష్ణ గారు పద్మవిభూషణ్ అవార్డు పొందిన సందర్భంగా వారిపై ప్రేమతో, అభిమానంతో నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పించినందుకు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బాలకృష్ణ గారు సామాజిక సేవ చేసేటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇంకా కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. సుచిత్ర దగ్గర మెయిన్ రోడ్డు మీద అన్నారు. ఆయన ఒకసారి నేను తెలుసుకొని చెప్తాను.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.